సార్ దోమలు 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 మా ఇంటి నుంచి ఏదో వచ్చే ఆ, బాత్రూమ్ కనెక్షను, బాత్రూమ్ నీళ్లు, టాయిలెట్ నీళ్లు, వంటగది నీళ్లు ఇప్పుడు సైడ్ కెనాల్స్లో పోతున్నాయి. అది పోకుండా మీరు వేసిన అండర్గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే మాకు దోమలు పెడిపోతున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోయారు. దోమలు పోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా నాకే ఆశ్చర్యం వస్తుంది. ఆ విధంగా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ప్రజలకు అవేర్నెస్ కలిగించారు. ఎందుకంటే 550 కోట్లతో వచ్చిన ప్రాజెక్టు నెల్లూరు నగరాన్ని దోమలు లేని ఒక నగరంగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడుకి స్పెషల్గా ఫండ్స్ ఇచ్చాం. మేజర్ వర్క్ అయిపోయింది. భూమి లోపల వేయాల్సిన మొత్తం వేసి కంప్లీట్గా రోడ్డు కూడా వేసాం. జస్ట్ ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చేది. ఆ కనెక్షన్ ఇచ్చేస్తే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవని ఇప్పుడు ఇళ్లలో చెప్తున్నారు మహిళలు. ఇళ్లలో ఉండే మహిళలే చెప్తున్నారు, సార్ ఆ కనెక్షన్ ఇచ్చేస్తే ఇదిగో ఈ కాలువలో పారే నీళ్లు ఉండవు, లేనప్పుడు మురికి ఉండదు, మురికి ఉన్నప్పుడు దోమలు ఉత్పత్తి కావని చెప్తున్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత అవేర్నెస్ మహిళలకు వచ్చింది, ప్రజలకు వచ్చిందంటే నిజంగా ఆనంద విషయం. ఎందుకంటే ప్రజలకు తెలియాలా, అది ప్రజల సొమ్ము. 550 కోట్లు ఎవరిది? అది ప్రజల సొమ్ము. వాళ్ళు కట్టిన ట్యాక్సుల రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది. ప్రభుత్వానికి అనేక రూపాయల ట్యాక్సులు వస్తాయి. జిఎస్టీ అని, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అని, టీడీఎస్ అని రకరకాలు వస్తాయి. వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్